నమస్కారం అండి. నా పేరు అశ్విన్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేదేంటంటే, ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్‌కి గానీ, వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ లెక్చరర్స్ గానీ, వాళ్ళ టీచర్స్‌తో ఒక కనెక్షన్ ఏర్పడతలేదు. దాని గురించే ఈ వీడియో చేయడం జరిగింది. అందుకే ఈ వీడియోలో ఉన్న పాయింట్స్ అన్నీ మీతో షేర్ చేస్తున్నానండి. కనెక్షన్ ఓవర్ కరెక్షన్. ఈ డిజిటల్ ఏజ్‌లో పిల్లలతోటి కనెక్షన్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత వాళ్ళని ఎలా మార్చాలా, ఎలా కరెక్ట్ చేయాలనేది తర్వాత సంగతి. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్, ఎడ్యుకేటర్ ఎవరైతే చూస్తున్నారో, నేను ఎడ్యుకేటర్ అన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క లెక్చరర్, ప్రతి ఒక్క ప్రొఫెసర్ అండి. ఇది అందరికి వర్తిస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దాని తర్వాత అందరికీ షేర్ చేయండి నచ్చితే. మీకేమైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను కరెక్షన్స్ చేస్తాను. సో, వెళ్దామా అండి వీడియోలకి? నా పేరు అశ్విన్ కుమార్ అండి. నేను చేసేది మా ట్రైనింగ్ సెంటర్ ఎస్9 కన్సల్టింగ్ ఉంది. ఇక్కడ మా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్, మెంటల్ హెల్త్, వెల్‌నెస్ గురించి, డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్, సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఇవన్నీ గూడా పాస్ట్ ట్రైనింగ్ గూడా మేము చేస్తామండి కమర్షియల్ లెవెల్స్‌లో. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. ఏంటో, ఏం సంగతో అని. ఈరోజు నేను చెప్పాను గదండీ! మాది బేసికల్లీ మెంటల్ హెల్త్ వెల్‌నెస్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. సైబర్ సేఫ్టీ ఏంటి, డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్, డిజిటల్ స్కిల్స్ ఫర్ ఎడ్యుకేటర్స్, అంతా ఎన్‌జీఓస్‌కి మనం కెపాసిటీ బిల్డింగ్ ఎలా చేయాలి, అంతా రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, రూరల్ టూరిజం ప్రాజెక్ట్స్ ఇవన్నీ గూడా నేను జేస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సంప్రదించొచ్చు. మా స్వచ్ఛంద సంస్థ పేరు స్పాన్ అండి. సూసైడ్ ప్రివెన్షన్ యాక్షన్ నెట్వర్క్. దాంట్లో మేమంతా బీఫ్రెండింగ్ స్కిల్స్, మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ మాది. ఈరోజు మనం మన టాపిక్‌లోకెళ్దాం. ఈరోజు టాపిక్‌లో ఫస్ట్ ఏంటంటే అండి, టాప్ రికమెండెడ్ యాప్స్ ఏంటి? ఇవన్నీ గూడా ఇంటర్నెట్ నుండి తెచ్చుకున్న ఇన్ఫర్మేషనే అండి. నేను సొంతంగా క్రియేట్ జేసింది కాదు. కాకపోతే ప్రతి ఒక్క పేరెంట్‌కి, ప్రతి ఒక్క ఎడ్యుకేటర్‌కి తెలవాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలతోటి అడ్వాన్స్‌గా లేకపోయినా అట్‌లీస్ట్ ఆన్ ఈక్వల్ బేసిస్‌గా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఏమంటారు, "అరే! నీకేం తెలియదు మమ్మీ, డ్యాడీ మీరెళ్ళండి" అంటారు కదా! ఆ స్టేజ్ రాకూడదు. ఆ స్టేజ్ రాకుండా ఉండడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. కానీ ఒక పేరెంట్‌గా, మీరొక టీచర్‌గా, ఒక లెక్చరర్‌గా, ఒక మెంటర్‌గా ఎలా హ్యాండిల్ చేయాలనేది సజెషన్స్ అన్ని మీరు ఆల్రెడీ చేస్తుంటారు. కాకపోతే ఒక స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ ఉండడం బెటర్. దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. టాపిక్‌లోకెళ్దామండి. వేరియస్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటో మనం తెలుసుకుందాం ఇవన్నీ. ఈ రికమెండెడ్ యాప్స్‌లో చాలా మటుకు ఆన్‌లైన్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద యూఎస్ బేస్డ్ యాప్స్ ఉంటాయి. కాబట్టి మీరే చెక్ చేసుకోండి. అందుకే డిస్క్లైమర్‌లో చెప్పాను. కైండ్లీ చెక్ ఆన్‌లైన్ అండ్ బీ సేఫ్ వైల్ ఇన్‌స్టాలింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డ్రగ్స్‌తో సంబంధించింది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలండి. తెలంగాణలో ఉన్న నంబర్ ఏంటంటే 1908 అండి. ఎవరైనా కాల్ చేయొచ్చు. అలా కాల్స్ ఏం రికార్డ్ అయితదని ఏం భయపడనవసరం అవసరం లేదు. మీరు పేరు కూడా చెప్పనవసరం లేదు. ఏ లొకేషన్‌లో ఎక్కడ డ్రగ్స్ అమ్మబడుతుంది, డ్రగ్ అడిక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అప్పుడు 1908 కాల్ చేస్తే వాళ్ళు మీకు ఎలా హెల్ప్ చేయాలో చేస్తారు. అదొకటి. సెకండ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నంబర్ ఒకటుందండి. నషాముక్త్ అభియాన్‌ది 1446 1446. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది డ్రగ్స్ గురించి. నెక్స్ట్ ఎవరైతే మానసిక బాధతోటి ఉన్నారో, సూసైడల్ ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళకి టెలిమానస్ అని హెల్ప్ లైన్ ఉందండి. అది 14416 అండి. 144116. ఆ నంబర్ స్టిక్కర్ లాగా చేసిన పిల్లలకి చెప్పిన ఎగ్జామినేషన్ అప్పుడు ఎలాగో ఇప్పుడు మళ్ళా మార్చ్, ఏప్రిల్ కాగానే ఎగ్జామ్స్ వస్తుంటాయి. ఎంట్రన్స్ టెస్ట్స్ వస్తుంటాయి. ప్రెషర్స్ చానా ఉంటాయి పిల్లల మీద. కాబట్టి ఆ టైంలో వాళ్ళు మాట్లాడుకుంటే కొంచెం వాళ్ళకి ఊరటగలుగుతుంది. అందుకే ఈ మానస్ హెల్ప్ లైన్ అని ఉందండి. నెక్స్ట్ ఏంటంటే సైబర్ క్రైమ్ నుంచి అది ఎట్లా అంటే రోజు మీరు చూస్తున్నారు కదా! రూ. 1,00,00,000 మినిమమ్ రూ. 1,00,00,000 తగ్గో సైబర్ క్రైమ్ అయితలేదు ఎక్కడ కూడా. కాబట్టి 1930 అండి సైబర్ క్రైమ్ నంబర్. అక్కడ టోల్ ఫ్రీ నంబర్ చేసి కూడా మీరు మాట్లాడొచ్చు. ఇక్కడ ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎవరైనా మీ దగ్గర సైబర్ క్రైమ్ ఇష్యూస్ నుంచి వస్తే దయచేసి వాళ్ళని హేళనతోటి మాట్లాడకండి సార్, మేడం. అందుకే మీ రిక్వెస్ట్ చేస్తున్నానంటే చాలా మంది మాకు చెప్పారు పోలీస్ స్టేషన్‌లో "అరే! ఏం సార్ మీరు ఇంత చదువుకొని మీరు ఇట్లా ఈ స్కామ్‌లో పట్టుబడ్డారా" అనేసి అంటారు. సో, చాలా మంది చెప్పారు ఇది. కాబట్టి మా మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎస్పెషల్లీ టు టాప్ పోలీస్ డిపార్ట్‌మెంట్, ఎస్పెషల్లీ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓస్ అందరూ కూడా చెప్పండి. ఎవరైనా క్రైమ్ నుంచి అది ఎంత చిన్న క్రైమ్ అయినా పర్వాలేదు. డోంట్ బి జడ్జ్‌మెంట్. అయితుండొచ్చు. తప్పులు అందరితోటి జరుగుతాయి. అందుకే కదా మరి క్రైమ్, లా, ఆర్డర్ అన్నీ ఉన్నాయి. సో, లెట్ us గెట్ ఇంటు ద టాపిక్ నౌ. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ నెట్ అండి. సో, జస్ట్ ఫర్ ఎ నాలెడ్జ్ షేరింగ్ పర్పసెస్ ఈ వీడియో చేస్తున్నాం. పేరెంట్స్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే,
ఇంట్లో డివైస్ ఫ్రీ హబ్ అనేది ఒకటి పెట్టుకోవాలి. ఒక టైంకి అందరూ అన్ని డివైసెస్ ఛార్జింగ్ పెడతారు. అదే టైం మీరు డిసైడ్ చేసుకోండి. ఇట్స్ ఎ ఫ్యామిలీ డిస్కషన్. ఇట్స్ ఎ ఫ్యామిలీ లా. డిన్నర్ టేబుల్ దగ్గర ఎవ్వరు గూడా మొబైల్ ఫోన్స్ ముట్టుకోకూడదు. ఆన్ అయినా, రింగ్ అయినా ఎంత ఎక్సెప్ట్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ దట్ హెల్త్ ఎమర్జెన్సీ ఉంటుంది. మిగతా అన్ని ఎమర్జెన్సీస్ క్యాన్ బి పోస్ట్‌పోన్డ్. సో, దట్ ఈస్ వై ఆ టైం డిన్నర్ టైమ్ అప్పుడు 9-10 ఆర్ 8-9 ఎప్పుడైతే మీరు డిన్నర్ చేస్తారో ఆ టైంలో ఎవ్వరు గూడా గ్యాడ్జెట్స్ ముట్టుకోకూడదు అని ఒక లా పెట్టుకోవాలి ఇంట్లో. ఆ ఆ టైంలో టైంలో అందరూ కూర్చొని మాట్లాడడం ఇంపార్టెంట్. ఒకళ్ళతో మాట్లాడినా ఏమైంది ఇవాళ స్కూల్‌లో, కాలేజ్‌లో ఏమైంది, స్పోర్ట్స్‌లో ఏమైంది, ఎనీథింగ్ మీ ఆఫీస్‌లో ఎట్లయింది డ్యాడీ, మమ్మీ ఎట్లయింది మీ ఆఫీస్‌లో, ఎనీథింగ్. ఆ అంటే డిస్కషన్ అనేది ఫ్రెండ్లీ డిస్కషన్ అనేది జరగాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది చ చాలా మటుకు అందరూ గూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లోకి షిఫ్ట్ అయిపోయారండి. మా తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ ఎవరు ఉండటం లేదు మనతో పాటు. కాబట్టి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంది కాబట్టి దయచేసి పేరెంట్స్, అమ్మ, నాన్న, బ్రదర్, సిస్టర్ అందరూ మాట్లాడుకోవాలి. అట్‌లీస్ట్ ఫర్ 1 అవర్. అట్‌లీస్ట్ ఫర్ 1 అవర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ నో జడ్జ్‌మెంట్. ఎస్పెషల్లీ పిల్లలు దేనిలో తప్పులు చేసినా, ఏం చేసినా ఇమ్మీడియేట్‌గా జడ్జ్ చేయకండి. అండ్ ఆ జడ్జ్ ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు, అమ్మో! ఈ ఈ విషయం చెప్తే మా అమ్మ, నాన్న నా ఫోన్ గుంజుకుంటారు. వాళ్ళకి ఫోన్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో, కాబట్టి వాళ్ళ ఫోన్ నేనేం గుంజుకోను. ఏమైందో చెప్పు. ఫస్ట్ నీకేం ప్రాబ్లమ్ వచ్చినా నా దగ్గరికి రావాలి అనేది రిలేషన్‌షిప్ డెవలప్ చేయాలి. అది పేరెంట్స్‌ది. నెక్స్ట్ ఈ స్ట్రీట్ నేమ్స్‌లో ఈమోజీస్ అంటారు కదా! అన్నిట్లో చాలా కోకో కోలాకి కోక్ అని, ఇవన్నీ కొకైన్‌కి కోక్ అని, ఇవన్నిటికి కూడా పేర్లొస్తున్నాయి. అన్ని స్లాంగ్ టర్మ్స్. మ్యాలీ అని, స్టఫ్ అని, మియావ్ మియావ్ అని ఇవన్నీ ఏమేమో వస్తున్నాయి. కొత్త కొత్త రోజుకి కొత్తయి వస్తుంటాయి. దాన్ని మనం అప్‌డేట్ కాలేము. బట్ గాంజా గాని, ఎల్ఎస్‌డి గాని ఎప్పుడైనా మీకు వీలుంటే అప్పుడప్పుడు వాళ్ళకి తెలవకుండా వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళ ల్యాప్‌టాప్ చెక్ చేయండి. వాళ్ళ మొబైల్స్ చెక్ చేయండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ మీరు చెక్ చేయాలి వాళ్ళకి తెలవకుండా. తెలిస్తే అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు సీక్రెటివ్ అయితుంటారో దట్ ఈస్ వెరీ ఫస్ట్ లైన్ ఆఫ్ వార్నింగ్. ఎందుకంటే దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఈస్ దేర్ టు బి సీక్రెటివ్? ఇఫ్ యూ ఆర్ ఓపెన్ ఫైన్. ఎప్పుడైతే పేరెంట్‌గా యెస్ ఐ ట్రస్ట్ యూ. ఫైన్ యూ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్, యూ హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ వాటెవర్ ఇట్ ఈస్. నో ప్రాబ్లమ్. షేర్ ఇట్ విత్ మీ. ఐ యామ్ ద ఫస్ట్ పర్సన్. మీరు ఫస్ట్ ఫ్రెండ్ ఉండాలి. అందుకే యాస్ ఎ పేరెంట్ కంటే ఇంపార్టెంట్ మీరు అవ్వాల్సింది ఏంటంటే ఒక మెంటార్ అంటారు. మెంటార్ అంటే ఎవరు? ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. చదువు అదేలెండి. కోసము స్కూల్‌లో టీచర్స్ అవసరం లేదు. అన్నిటికి గూగుల్ ఉంది. అన్నిటికి ఏఐ టూల్స్ వచ్చేసినాయి. కాబట్టి ఒక ఫ్రెండ్‌గా, ఒక పేరెంట్‌గా, ఒక టీచర్‌గా ఉండడం కంటే ఒక మెంటార్‌గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మెంటార్‌గా ఉండేటప్పుడు వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఒక కమిట్మెంట్ ఉంటుంది పిల్లలకి. దాని తర్వాత సేఫ్ స్టోరేజ్. కీపింగ్ ఆల్ మీ మెడికేషన్ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే, వాళ్ళు టాబ్లెట్స్ యేసుకుంటారు అవన్నీ. కానీ అది మీరేం టాబ్లెట్స్ యేసుకుంటారో పిల్లలకి తెలవకూడదు ఫస్ట్. సెకండ్ ఏంటి చాలా మంది పేరెంట్స్ మీరు ఇది నిజమో, అబద్ధమో మీకే తెలుసు. ఏంటంటే స్లీపింగ్ టాబ్లెట్స్ యేసుకుంటారు. స్లీపింగ్ టాబ్లెట్ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్ అండి. ఆ స్లీపింగ్ టాబ్లెట్ మా అమ్మ యేసుకుంటది, మా నాన్న యేసుకుంటారు. నేను కూడా యేసుకుంటా. ఓకే. నాకు నిద్ర పట్టాలంటే స్లీపింగ్ టాబ్లెట్ ఒకటి యేసేసుకుంటా. ఇది జాగ్రత్తగా అండి. ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ కొంచెం కేర్‌ఫుల్‌గా వాడండి. ఈ డ్రగ్స్ గురించి కూడా తెలుసుకోండి. ఇంకా చెప్పబోతున్నాను ఇవన్నీ. ఇవన్నీ ఏంటంటే డిస్కషన్ యాస్ ఎ ఫ్రెండ్. డిస్కషన్ యాస్ ఎ మెంటార్ టు ద చైల్డ్ అంతనే. ఎస్పెషల్లీ ఎ చైల్డ్ వెన్ దే హావ్ కమ్ టు టీనేజ్ రాంగానే మీరు మెంటార్ అయిపోవాల్సిందే. చాయిస్ లేదు. 13-19, 13-25 మీరు మెంటరింగ్ చేస్తే చాలు. ఎప్పుడైతే 1-12 ఇయర్స్ ఉంటుందో అప్పుడు మీరు ఫౌండేషన్ లే చేస్తారు పిల్లలకి. 12 నుంచి 13 దాకా రాగానే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు మీతోటి దూరం అవ్వకూడదు. మా డ్యాడీకి ఏం తెలీదు. మా మమ్మీకి ఏం తెలవదు. మా ఫ్రెండ్స్‌కి ఎక్కువ తెలుసు. మా డ్యాడీకి టెక్నాలజీలో ఏం తెలవదు. మా మమ్మీ అయితే వేస్ట్. ఫోన్ వాడడం కూడా నేనే నేర్పించిన. ఇవన్నీ టాపిక్స్ వస్తుంటాయి. సార్, మేడం జాగ్రత్తగుండండి. ఓకే. దాని గురించే, మీ గురించే ఇది చేసింది ఈ వీడియో నేను. ఇక్కడ ఇక్కడే ఇప్పుడు స్కూల్స్‌లో అన్నిట్లో గూడా ఏం చేయొచ్చంటే అండి, వరీ బాక్స్ అని పెట్టొచ్చు. దాన్ని లాక్ చేయొచ్చు. పిల్లలకేమన్నా కన్సర్న్స్ ఉందనుకోండి, ఎవరో వాళ్ళని బుల్లింగ్ చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారనుకోండి, వరీ బాక్స్‌లో తెలవకుండా పేరు రాయకుండా పెట్టొచ్చు. సార్ నాకు ఈ సో అండ్ సో పర్సన్, నాకు ఈ సో అండ్ సో అబ్బాయి గాని, ఈ సో అండ్ సో అమ్మాయి నన్ను బాగా ర్యాగింగ్ చేస్తున్నారు. ఎయచ్చు. లేకపోతే సో అండ్ సో పిల్లలు కాలేజ్ బయట, స్కూల్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారు. డ్రగ్ బాక్స్‌లో ఎయచ్చు. వాళ్ళ పేరు రాయనవసరం లే, మొబైల్ నంబర్ రాయనవసరం లేదు. దాంతోటి ఏమైతది అట్‌లీస్ట్ మనకి స్కూల్ చుట్టూ గాని, స్కూల్‌లో ఏం జరుగుతుంది, కాలేజ్‌లో ఏం జరుగుతుంది, మన యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, ఇవన్నిటి గురించి ఒక అవగాహన వస్తది. ప్రాక్టికల్ అవగాహన. ఇది ప్రతి ఒక్క హాస్టల్ ముందు, ప్రతి ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఎస్పెషల్లీ నియర్ ద వాష్‌రూమ్స్ పెడితే ఈ వరీ బాక్స్, కన్సర్న్స్ బాక్స్ అంటాను నేను. ఈ కన్సర్న్ బాక్స్ అనేది పెడితే అందరికి చాలా హెల్ప్ అవుతుందండి. అట్‌లీస్ట్ వాళ్ళ నిజమైన ట్రూత్ అనేది బయటకొస్తుంది. నిజంగా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఎవరైనా హుక్కా పార్లర్స్ పోతున్నారా? డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారా? ఇవన్నీ జరుగుతున్నాయా అనేది తెలుసుకోవాలి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందుకే ఇవన్నిటి కూడా ఏంటంటే మనం ఏమంటున్నాం సైబర్ వెల్‌నెస్ అంబాసిడర్స్. మీ స్కూల్‌లో పిల్లలు ఎవరైతే బాగా టెక్నాలజీ వస్తదో వాళ్ళని సైబర్ వెల్‌నెస్ అంబాసిడర్స్‌గా వాళ్ళని పెట్టొచ్చు. వాళ్ళే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వెళ్లి ప్రతి స్కూల్‌లో ఎళ్లి, ప్రతి క్లాస్‌లో ఎళ్లి కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ కమ్స్ ఈస్ గేట్ కీపర్ ట్రైనింగ్ అండి. ఎందుకండి గేట్ కీపర్ ట్రైనింగ్ ఎందుకు అంటున్నామంటే, సడెన్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ వస్తుంది పిల్లల్లో. ఎందుకంటే వాళ్ళ సడెన్‌గా వాళ్ళ చదువుకునే మార్క్స్ తక్కువైపోవచ్చు. దాని తర్వాత సడెన్‌గా వాళ్ళ హైజీన్ బిహేవియర్ గాని, ఇవన్నీ కూడా విత్‌డ్రావల్ ఫ్రమ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తోటి ఎక్కువ కలవరు, మాట్లాడరు. ఇవన్నీ కూడా ఏమైతదంటే స్లోగా ఇట్స్ పొటెన్షియల్ ఫర్ బీయింగ్ వాళ్ళకి ఎవరినో బుల్లింగ్ చేస్తుండాలా, వాళ్ళు డ్రగ్స్ అన్నా తీసుకుంటుండాలి. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఇవన్నీ ఇండికేటర్స్ అండి. వాటెవర్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను 100% కాదు. ఇవన్నీ కూడా మాక్సిమం 70-80% ఇండికేటర్స్ ఓన్లీ. అందుకే దయచేసి జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా వినండి. ఎస్పెషల్లీ టీనేజ్ ఇయర్స్‌లో రాగానే హార్మోనల్ చేంజెస్ వస్తది. వాళ్ళ ప్రైవేట్ ఆర్గన్స్ చేంజెస్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ళతోటి మీరు ఎలా డిస్కస్ చేసి, ఎలా మాట్లాడతారో అది మీ మెంటల్ మెచ్యూరిటీ లెవెల్ మీద ఉంటుంది. అప్పుడు మీరు ఒక ఫ్రెండ్‌గా, ఒక మెచ్యూర్ పర్సన్‌గా వాళ్ళతో డీల్ చేస్తే అప్పుడు మిమ్మల్ని వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఇది టోల్ ఫ్రీ నంబర్స్ అండి అన్నీ గూడా. ఆడవాళ్ళకి ఎప్పుడైనా గానీ ఏం ప్రాబ్లమ్ వచ్చినా వుమెన్ హెల్ప్ లైన్ 181 అనేది ఉందండి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ సపోర్ట్ 112. పోలీస్ మీకు నేను చెప్పనవసరం లేదు 1000. అంబులెన్స్ కూడా 108 ఉందండి. దాంట్లో నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ ఎన్‌సీడబ్ల్యూ హెల్ప్ లైన్ 7827 170 170. ఆడవాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకటేమో 181, ఇంకొకటేమో 7827 170 ఈ నంబర్ చేయొచ్చు. సైబర్ క్రైమ్ నుంచి గాని, సైబర్ ఫ్రాడ్ నుంచి ఎవరైనా బాధితులైతే వాళ్ళు 1930 చేయొచ్చు. మెంటల్ హెల్త్ తెలంగాణ నంబర్ 1908 అండి. ఇంకో నంబర్ ఏంటంటే నషాముక్త్ అభియాన్ అని ఉందండి. అది 14446. దాని తర్వాత ఎవరైనా పిల్లలు ఎస్పెషల్లీ స్ట్రెస్‌లో ఉండి ఎకనామిక్ స్ట్రెస్ గాని, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఎగ్జామినేషన్ స్ట్రెస్ గాని ఉన్న వాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టెలిమానస్ హెల్ప్ లైన్ అని ఉందండి. 14416 144116. ఈ నంబర్ కాల్ చేస్తే కూడా చేయొచ్చు. ఇవన్నీ కాకుండా నేను కొత్త లేబర్ కోడ్స్ వచ్చినాయి కదండీ! దాని మీద కూడా ట్రైనింగ్ ఇస్తాను. దాంతో పీఓఎస్హెచ్ అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హారాస్మెంట్ కేసెస్ ట్రైనింగ్ కూడా నేను ఇస్తాను. నా నంబర్ అంతా కూడా మీ దగ్గర ఇక్కడ స్లైడ్‌లో ఉంది. నెక్స్ట్ దానికెళ్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే అండి పేరెంట్స్ కూడా డిజిటల్ సేఫ్టీ కాంట్రాక్ట్ అనేది మీ పిల్లలతోటి మీరు రాసుకోవాలి. పెట్టుకోవాలి డాక్యుమెంటెడ్. ఇది పేరెంట్సే కాదండి ప్రతి స్కూల్ టీచర్, లెక్చరర్, స్కూల్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ మేనేజ్మెంట్, యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా చేసుకోవచ్చు. ఇదేంటి డిజిటల్ సేఫ్టీ కాంట్రాక్ట్ ఇస్ డిజైన్డ్ టు బి కొలాబరేటివ్ అగ్రీమెంట్. అంటే పర్టిక్యులర్ పేరెంట్ బికాస్ మై ఫోకస్ ఇస్ పేరెంట్ అండ్ ఎడ్యుకేటర్స్ కాబట్టి ఒక పేరెంట్ అండ్ ఎడ్యుకేటర్ వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. దీంట్లో ఏంటంటే మేము మన ఇద్దరం ఇట్ ఇస్ ఇట్ ఫోస్టర్స్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ సెట్స్ క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ బిహేవియర్. బిహేవియర్ ఏంటి, సేఫ్టీ ఏంటి, ఎలా మీరు నడుచుకోవాలి అనే దాని మీద ఒక అగ్రిమెంట్ బిట్వీన్ ద పేరెంట్, ఎడ్యుకేటర్ అండ్ ద చైల్డ్. ఈ మినిమం 2 కాపీస్ ప్రింట్ చేసి ఒకటి పేరెంట్ దగ్గర, ఒకటి పిల్లల దగ్గర యాస్ వెల్ యాస్ ఒకటి స్కూల్‌లో కూడా ఉండాలి ఆర్ కాలేజ్‌లో ఉండాలి. ఓకే. ఏంటి? దీంట్లో కమిట్మెంట్ ఫ్రమ్ ఇద్దర్ సైడ్. ఒకటి స్టూడెంట్ అండ్ చైల్డ్ నుంచి ఒక కమిట్మెంట్ ఉంటుంది. అలాగే పేరెంట్స్ నుంచి ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే పిల్లల నుంచి వచ్చే కమిట్మెంట్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ కమిట్మెంట్ ఓపెన్‌నెస్ ఫస్ట్. ఇఫ్ ఐ సీ సంథింగ్ ఆన్‌లైన్ థట్ మేక్స్ మీ ఫీల్ అన్‌కంఫర్టబుల్, స్కేర్డ్ ఆర్ సాడ్, ఐ విల్ టెల్ అన్ అడల్ట్ ఇమ్మీడియేట్‌లీ. ఐ నో ఐ వోంట్ బి పనిష్డ్ ఫర్ బీయింగ్ ఎ విక్టిమ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను మీరు ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో పిల్లల్ని ఎవరైనా బాధ పెడుతుంటే వాళ్ళు ఏదో దానికి గురి అవుతుంటే, బాగా దుఃఖంలో ఉంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళేంటంటే వాళ్ళ పెద్దలకి చెప్పాలి. ఆ పెద్దోళ్ళు మమ్మీ ఉండొచ్చు, డ్యాడీ ఉండొచ్చు, స్కూల్‌లో టీచర్ ఉండొచ్చు, సార్ ఉండొచ్చు, మేడమ్ ఉండొచ్చు గానీ ఫస్ట్ ఓపెన్‌నెస్. అండ్ నేను చెప్పినప్పుడు ఎవరు నన్ను తిట్టరు, నన్ను జడ్జ్ చేయరు. అదే భయపడతారు పిల్లలందరూ. ఎందుకు పిల్లలందరూ ఈ క్రైమ్ చుట్టూ ఇవన్నీ చుట్టూ ఎందుకెళ్తారంటే, అయ్యో! నన్ను జడ్జ్ చేస్తారేమో, నా ఫోన్ లాగేసుకుంటారేమో, నన్ను నా ఫ్రెండ్స్‌ని కలవనియ్యరేమో. ఆ భయాలు వాళ్ళ నుంచి తీసేస్తే ఫస్ట్ థింగ్ వాళ్ళొచ్చి చెప్పేది మీకే. ఎస్పెషల్లీ పేరెంట్స్‌కి కంపల్సరీ చెప్పాలి. నెక్స్ట్ రూల్ నంబర్ 2 ఫ్రంట్ పేజ్ రూల్ అంటే ఐ విల్ నాట్ పోస్ట్ ఎనీథింగ్. అంటే ఐ విల్ నాట్ పోస్ట్ ఎనీథింగ్ ఫోటో గాని, కామెంట్, వీడియో ఐ వుడ్ వాంట్ మై పేరెంట్స్, టీచర్స్ ఆర్ ఫ్యూచర్ ఎంప్లాయీస్ టు సీ. నేను ఎటువంటి రాంగ్ కామెంట్స్ గాని, ఫోటోస్ గాని, వీడియోస్ గాని కమెంట్స్ చేయను. ఎందుకంటే ఫ్యూచర్ మీ జాబ్ అన్ని ట్రాక్ చేస్తారు. ఆన్‌లైన్ ట్రాక్ వీళ్ళది ఎలా ఉందో జాబ్ ఎంప్లాయీస్ అందరూ చెక్ చేస్తారు ఇవాళ రేపు. కాబట్టి దాని గురించి గుర్తుపెట్టుకోండి. ఏదున్నా కమెంట్ పెట్టొచ్చు, డిసగ్రీ కావచ్చు. బట్ నాట్ ఇన్ ఎ హార్ష్ వే. ప్రైవసీ గార్డ్. ఐ విల్ నెవర్ షేర్ మై పాస్వర్డ్స్, హోమ్ అడ్రెస్ ఆర్ రియల్ టైమ్ లొకేషన్ విత్ ఎనీవన్ ఆన్‌లైన్ ఈవెన్ ఇఫ్ దే క్లెయిమ్ టు బి ఎ ఫ్రెండ్. ప్రైవసీ వెరీ ఇంపార్టెంట్ అండి. అట్లాంటప్పుడు నీ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫోన్, మొబైల్ నంబర్, పాస్వర్డ్స్ ఏది కూడా ఎవరితోటి ఆన్‌లైన్ షేర్ చేయను అని చెప్పాలి.
పిల్లలు కూడా డిసైడ్ చేసుకోవాలి, పేరెంట్స్ కూడా డిసైడ్ చేసుకోవాలి. అండ్ యాంటీ బులింగ్. ఐ విల్ నాట్ యూజ్ మై డివైస్ టు గాసిప్, టీజ్ ఆర్ ఎక్స్క్లూడ్ అదర్స్, ఆర్ ఐ విల్ సీ ఎ గ్రూప్ చాట్ టర్నింగ్ మీన్ ఐ లీవ్ ఆర్ స్పీక్ అప్. అంటే ఎవరైతే ఇంకో వాళ్ళని ఏడిపిస్తుంటారో, ర్యాగింగ్ ర్యాగింగ్ చేస్తుంటారో అది నేను చెయ్యను అని రాసి ఇవ్వాలి పిల్లలు. ఎందుకంటే ర్యాగింగ్ చేసిన తర్వాత కర్మగాలి ఎవరినైతే ర్యాగ్ చేయబడతారో ఆ పిల్లోడో ఆ అమ్మాయో చనిపోయింది అనుకోండి, సూసైడ్ చేసుకుని ఏదో చనిపోతే అప్పుడు ఈ పిల్లోడు ఇరుక్కుంటాడు, మీ పిల్లోడు ఇరుక్కుంటాడు, మీ అమ్మాయి ఇరుక్కుంటది. జాగ్రత్త పడండి, పిల్లలకి చెప్పండి అంతనే. ఇది నాన్న ఈ జాగ్రత్త ఉంది, లీగల్ రూల్స్ వచ్చేసినాయి చాలా. కొత్త రూల్స్ కూడా చేంజ్ అయినాయి కదండి, భారతీయ న్యాయ సంహిత అని కొత్త రూల్స్ వచ్చేసినాయి అంత. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ టోటలీ వర్కింగ్ ఆన్ దాట్. కొత్త రూల్స్, కొత్త లాస్ వచ్చినాయి, అందరికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. దాని తర్వాత హెల్తీ లిమిట్స్. ఐ అగ్రీ టు పుట్ మై డివైస్ అవే డ్యూరింగ్ డివైస్ ఫ్రీ అవర్స్, దట్ ఈస్ డ్యూరింగ్ మీల్స్ ఆర్ 1 hour బిఫోర్ బెడ్ టు ఎన్షూర్ వన్ టు గెట్ ఇనఫ్ స్లీప్ అండ్ ఫోకస్. అదే ఎప్పుడైనా కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఒకటే అగ్రిమెంట్ మీద ఉండాలి. డిన్నర్ టైం అప్పుడు వాళ్ళు మొబైల్ ఫోన్ ముట్టుకోరు. అట్లీస్ట్ డిన్నర్ టైం ఆ గంట సేపు అర్ధగంట తినేటప్పుడు అందరు మాట్లాడతారు. ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి పెడతారు. ఎమర్జెన్సీ ఏం పర్వాలేదు, ఏం కొంపలు అంటుకోలేదు. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే పర్వాలేదు కానీ అదర్ దెన్ దట్ పక్కకు పెట్టేయడం, ఛార్జింగ్ పెట్టేస్తే అన్ని ఓపెన్ హాల్లో ఛార్జింగ్ ఉంటే అందరికీ తెలుస్తుంది. అది ఫస్ట్. ఇది హెల్తీ లిమిట్స్ అంటారు, పేరెంట్స్ కూడా ఫాలో అవ్వాలి. పేరెంట్స్ ఏమో పిల్లలకి ఒకలా, నాకు ఒకలా, నాకు రేపు వర్క్ ఉంది ఆఫీస్లో ఇచ్చేయాలి, పిల్లలు కూడా అంటారు "అవును, రేపు నా కాలేజ్లో వర్క్ ఉంది నేను కూడా చేసుకుంటా". ఎవడు రూమ్లో వాడు కూర్చుంటాడు, ఎవడు మొబైల్ వాళ్ళు ఓపెన్ చేస్తాడు, ఎవడు ల్యాప్టాప్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. ఎవరు జరిగే కర్మ వాళ్ళకి జరుగుతుంది. ఇక అంతకంటే నేనేం చెప్తానండి. సో అందుకే మీకు షేర్ చేస్తున్నా, మీ ఇష్టం మీరు ఫాలో అవుతారా లేదా. ఇక్కడ నెక్స్ట్ పేరెంట్స్ సైడ్, ఎడ్యుకేటర్ సైడ్ కమిట్మెంట్ ఏంటి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కామ్ రెస్పాన్స్. ఎనీ ప్రాబ్లం ఉన్నా, నీ జీవితంలో ఏం ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నా దగ్గర రావాలి నాన్న అని చెప్పాలి. అబ్బాయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు. నేను నీతోటేం కోపగించుకోను, నేను నిన్ను కొట్టాను, తిట్టాను. ఫస్ట్ ప్రాబ్లంని అర్థం చేసుకుందాం, దానికి ఒక పరిష్కారం ఆలోచిస్తాం. ఇద్దరం కూర్చొని ఫస్ట్ ప్రాబ్లం తోటే ఉందాం. ప్రాబ్లంని అర్థం చేసుకున్నప్పుడే మనం పరిష్కారం అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. మనం ప్రాబ్లంని అర్థం చేసుకోకుండా పరిష్కారం చుట్టెళ్ళడంతోటే ఇవన్నీ పెంట జరుగుతుంది. అందుకే కామ్‌గా ఉండండి. మీరు డిస్టర్బ్డ్ ఉన్న లోపల బయట చూపెట్టకండి. పిల్లలతో చెప్పు నాన్న ఏమైంది చెప్పు. ఐ విల్ నాట్ జడ్జ్ యూ. ఏం ప్రాబ్లమ్ ఏమైంది చెప్పు. లెట్ అస్ సిట్ డౌన్ అండ్ డిస్కస్. అండ్ ఇవాళ రేపు నేను చెప్తున్నాను గానీ విపరీతమైన టీనేజ్ ప్రెగ్నెన్సీస్ జరుగుతున్నాయి. టీనేజ్ అబార్షన్స్ ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. సో దయచేసి కొంచెం జాగ్రత్త పడండి, తెలుసుకోండి. నెక్స్ట్ థింగ్ ఈజ్ రెస్పెక్టింగ్ ప్రైవసీ. ఐ విల్ యూస్ మానిటరింగ్ టూల్స్ లైక్ సమ్ చాలా ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ చూసి జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి. బట్ వాళ్ళ మీద స్పై చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. వాళ్ళని కంట్రోల్ చేస్తే అంతే. మీరు ఎంత కంట్రోల్ చేయడానికి పోతే అంత రివర్స్ అయితది. జాగ్రత్త. జస్ట్ బికాజ్ సైబర్ క్రైమ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు కీప్ ఎ టచ్ ఆన్ యూ. డిజిటల్ రోల్ మోడల్. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ వాళ్ళు దెమ్‌సెల్వ్స్ దే షుడ్ బి డిజిటల్ రోల్ మోడల్స్ అండి. డివైస్ ఫ్రీ టైమ్స్ అన్నప్పుడు కరెక్టే. 9-10 మనం ముట్టుకోకూడదు ఫోన్స్. అందరూ ఆఫ్ చేసి పెట్టాలి ఫోన్స్. అంతే. నో వాట్సాప్, నో సోషల్ మీడియా నథింగ్. డిన్నర్ తినాలా, మంచిగా మాట్లాడుకోవాలి, అలా ఈవినింగ్ వాక్‌కెళ్ళాలా, మాట్లాడుకొని రావాలి. ఎడ్యుకేషన్ అండ్ పనిష్మెంట్. ఇఫ్ యూ మేక్ ఎ మిస్టేక్ ఆన్‌లైన్, ఐ విల్ ట్రీట్ ఇట్ యాస్ ఎ లెర్నింగ్ ఆపర్చునిటీ. ఎప్పుడైనా గానీ ఫస్ట్ తప్పు చేసినప్పుడు పిల్లల్ని భయపడిపోతారండి. దాన్ని కూర్చోబెట్టి మాట్లాడించాలా. ఏం జరిగింది? ఏమైంది? ఆన్‌లైన్ క్రైమ్ ఏమైనా అయిందా? సైబర్ క్రైమ్ ఏమైనా అయిందా? సైబర్ ఫ్రాడ్ ఏమైనా అయిందా? నువ్వు తెలియని వెబ్‌సైట్స్‌కి ఏమైనా ఎళ్తున్నావా? అనేసి చెప్పి అందుకే ఇక్కడ అగ్రీడ్ బౌండరీస్. మనం ఏ బౌండరీస్, మన లిమిట్స్ ఏంటి? డివైస్ ఫ్రీ జోన్స్ ఎప్పుడు, మన టైమింగ్స్ ఏంటి? కర్ఫ్యూ టైమ్ ఏంటి? ఎప్పుడు ఆఫ్ చేసేయాలి డివైస్, పండుకోవడానికి టైం ఎప్పుడు? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఏమేమి యాప్స్ ఉండాలా? ఏమేమి సోషల్ మీడియాలో ఉండాలా? ఏమేమి ఉండకూడదు? ఇవన్నీ కూడా అగ్రీమెంట్ పిల్లలు కూడా సైన్ చేస్తారు. పేరెంట్స్ సైన్ చేస్తారు. ఇది కాపీ ఒక పేరెంట్ చైల్డ్ దగ్గర ఉంటది. వన్ కాపీ విల్ బి దేర్ విత్ ద స్కూల్ టీచర్, క్లాస్ టీచర్, ఎనీబడీ లెక్చరర్ ఆల్సో. నెక్స్ట్ స్లైడ్ వెళ్దామా? నెక్స్ట్ కమ్స్ రెడ్ ఫ్లాగ్ చెక్ లిస్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడి నుంచి కొంచెం అందరూ జాగ్రత్తగా వీడియో చూడండి. చాలా యూస్‌ఫుల్ అవుతుంది. చాలా హెల్ప్ అవుతుందండి. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి? వార్నింగ్ సిగ్నల్స్. లెట్ అస్ నో వాట్ ఈస్ థట్. ఇప్పుడు ఇంటర్నెట్ సేఫ్టీ రూల్స్ ఇందాకే మాట్లాడుకున్నాం కదండీ! ఏంటంటే పర్సనల్ ఇన్ఫో ఎవరికీ ఇవ్వకూడదు. ఈ ఫోటోస్ పోస్ట్ చేయడం, మనం ఈ ఊరికెళ్తున్నా, నేను స్విట్జర్లాండ్ ఎళ్తున్నా, ఊటీ ఎళ్తున్నా, ఇక్కడ అన్నీ పెట్టకూడదు ఏది కూడా. పెట్టడంతో ఏమైంది, మీరు ఎళ్ళేసి వచ్చినాక పెట్టుకోండి. బట్ ఎళ్ళినప్పుడు ఏమైతే థ్రెట్ టు ద హోమ్. ఇవన్నీ కూడా పిల్లలు తెలుసుకోవాలా. అందుకే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళ వ్యూ కూడా వినాలి మనము. మనకు తెలిసి ఇద్దరు కలిసి రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే డ్రగ్ అబ్యూస్. ఈ డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా అయిపోయింది. మన తెలంగాణ, ఏపీ, ఇండియాలో అయితే విచ్చలవిడిగా జరుగుతుంది. ఎవ్రీడే మీరు పేపర్స్ చూసే ఉంటారు. రోజు కిలోలు, కిలోలు, టన్నులు, టన్నులు డ్రగ్స్ పడుతున్నారు.
కాబట్టి ఇక్కడేంటంటే డ్రగ్ అడిక్ట్స్‌లో ఫస్ట్ గోల్డెన్ రూల్ కొన్నున్నాయండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 ఉంటాయండి. ఒకళ్ళేమో డ్రగ్ అడిక్ట్, ఒకడేమో డ్రగ్ పెడ్లర్ అంటాం. వాళ్ళని డ్రగ్ మ్యూల్స్ అంటాం. వాడు ఎవడైతే డ్రగ్స్ అమ్ముతాడో వాడిని డ్రగ్ పెడ్లర్ అంటాం. డ్రగ్ మ్యూల్స్ అంటే ఎవరైతే డ్రగ్ కొరియర్స్ అంటాం. మ్యూల్ అంటే గాడిద. గాడిదలాగా ఆ డ్రగ్ తీసుకోపోతారు. ఎస్పెషల్లీ దీంట్లో చిన్న పిల్లల్ని ఎక్కువ వాడుతున్నారండి. జువెనైల్స్‌ని వాడుతున్నారు. వాళ్ళకేంటంటే అమ్మ నాన్నతో గొడవ ఉందా? సరే దా ఇగో ఇగ ఇస్తా. ఈ డ్రగ్ ఈ బ్యాగ్ తీసుకపో. ఆ పర్టిక్యులర్ పబ్‌లో పోయి ఆ అంకుల్‌కి ఇచ్చేసేయి. వాడు నీకు ఐఫోన్ ఇస్తాడు. ఇట్లా జరుగుతుంటాయి. చాలా మటుకు జరుగుతున్నాయి బయట. సో, కాబట్టి కొంచెం మానిటర్ చేయాలి. సడెన్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తది పిల్లల్లో. వాళ్ళ కళ్ళు గూడా ఎర్రగా అయిపోతాయి. దాని తర్వాత హ్యాండ్స్ షేక్ అవ్వడం జరుగుతుంటది బాగా. నెర్వస్‌నెస్ వస్తుంటది. ఇంట్లో సామాన్లన్నీ గాయమైపోతుంటాయి. సో, ఇవన్నీ గూడా ఏంటంటే ఇండికేటర్స్ అండి. ఐయామ్ నాట్ సేయింగ్ 90, 100% కాదు. ఇవన్నీ ఇండికేటర్స్ ఏంటంటే వాళ్ళు ఎవరితో కలవడరు. వాళ్ళ వాళ్ళ రూమ్‌లో కూర్చొని ఉంటారు. వాళ్ళే బాధపడిపోతా ఉంటారు. ఊరికే డ్రగ్స్ కావాలని ఆ కోరిక, తపన ఉంటది. ఇంట్లో నుంచి దొంగతనాలు ఎక్కువైతాయండి. దాని తర్వాత వీళ్ళు చాలా వయలెంట్ ఉంటారు. డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే అయితారో. అందుకే వాళ్ళతో చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. వాళ్ళకేం చెప్పాలంటే, నువ్వు స్వతహాగా వచ్చి, "అవును నాన్న నేను డ్రగ్ అడిక్ట్ అయిపోయాను. నాకు హెల్ప్ కావాలి" అని అడిగితేనే వాళ్ళు హెల్ప్ చేయాలి. మీరింకా ఫోర్స్‌గా చేసి ఏం చేస్తే వాళ్ళు మళ్ళా వచ్చి మళ్ళా తీసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా మానిటర్ చేయండి. వాళ్ళు డ్రగ్ పెడ్లింగ్ గ్యాంగ్‌లో గాని, డ్రగ్ పెడ్లర్స్ తీసుకుంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారా? స్మోకింగ్ గాని, ఇవన్నీ చేస్తునేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్ ఉండాలి. హుక్కా పార్లర్స్, గుట్కాలు తినడము, ఇవన్నీ కూడా చానా ఇన్హేలెంట్స్ చానా వచ్చినాయి ఇవన్నీ కూడా. చాలా మటుకు కర్బ్ చేస్తున్నారండి మన పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా. మనం కూడా వాళ్ళతో సహకరించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళని ఎప్పుడు కూడా ఫోర్స్ చేయకండి రిహాబిలిటేషన్ తీసుకపోతా అనేసి. వాళ్ళని మెల్లగా అర్థం చేసుకొని స్లోగా చూడు నాన్న ఆలోచించుకో. నీ లైఫ్, నీ ఇష్టం. నీ ఫ్రెండ్స్ అందరూ ముందుకెళ్ళిపోతారు. నువ్వే వెనక్కెళ్ళిపోతావు. నీకు హెల్ప్ కావాలంటే చెప్పు. నేనేమైనా చేస్తా. అందుకే డ్రగ్ అబ్యూస్ కూడా నేను చెప్తున్నానండి. తెలంగాణ నంబర్ 1908 అండి. నషాముక్త అభియాన్ 14446. ఇండికేటర్స్ ఆఫ్ సైబర్ బుల్లింగ్ అండ్ సైబర్ క్రైమ్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా జస్టిఫికేషన్ ట్రాప్ అంటారు. ఇవన్నీ కూడా చెప్పడం మర్చిపోయాను. ఇంతకుముందు డ్రగ్ దాంట్లో ఏమంటారంటే నేను ఉట్టి పెడ్లింగ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి వెళ్ళి ఆ బ్యాగ్ ఇస్తున్నా నాకు పైసలు వస్తున్నాయి. ఇంటికి డబ్బులు వస్తున్నాయి కదా! ఆ ట్రాప్ లో పడకండి. ఇవాళటి డ్రగ్ పెడ్లర్, రేపు డ్రగ్ అడిక్ట్. ఇవాళ డ్రగ్ అడిక్ట్, రేపటి డ్రగ్ పెడ్లర్. వాడు ఇరుక్కున్నా గాని పోలీస్ ఇరుక్కున్నా ఇప్పుడు ఎన్‌డీపీఎస్ యాక్ట్ అనేది ఉందండి. చాలా స్ట్రింజెంట్ యాక్ట్ ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నా, ఏమున్నా బయటపడే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. కాబట్టి ప్లీజ్ బీ కేర్‌ఫుల్. దాని తర్వాత ఏదైనా మనం ఎంత బహిష్కరించడానికి ట్రై చేస్తే అదంతా ఎక్కువగా బౌన్స్ అవుతుంది. ఎనీ ప్రొహిబిషన్ విల్ నాట్ వర్క్ అండి. ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. కాబట్టి అర్థం చేసుకోండి. సోషల్ మీడియా జస్టిఫికేషన్ అవును నేను యూట్యూబ్‌లో నాకు పైసలొస్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నా. నేను టిక్‌టాక్‌లో రీల్స్ చేస్తున్నా. ఇవన్నీ మాటలు మాట్లాడతారు పిల్లలు. ఆ ట్రాప్‌లో పడకండి. ఎందుకంటే ఆ ఏజ్ ఒక టైం. దానికంటే బెస్ట్ ఏంటి మనం అలారం పెట్టుకోవడం కరెక్ట్ అండి. 1 అవర్ ఫర్ సోషల్ మీడియా అంతనే ఆర్ 2 అవర్స్ మాక్సిమం. ఉండేటప్పుడు మానిటర్ చేయండి. ఏమేమి యాప్స్ మీద పోతుండ్రు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలవకుండా కూడా మీరు మానిటర్ చేయొచ్చు. అది మీకు ఆన్‌లైన్ టూల్స్ చాలా దొరుకుతాయి. దాంట్లో మీకు ఐడియా వస్తుంది. దాంతో పేరెంట్స్ కూడా ఇక్కడ సైట్ ఇచ్చానండి. cyberbullying.org కేటగరీ రిసోర్సెస్ ఫర్ పేరెంట్స్. పేరెంట్స్ అందరూ కూడా ఈ సైట్‌కెళ్ళి క్లిక్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎట్లా మానిటర్ చేయాలి? స్క్రీన్ టైమ్ ఎంత పెట్టాలనేది సైబర్‌లో మేజర్ ఇష్యూస్ ఫర్ సైబర్ క్రైమ్ వస్తుందండి. ఇవన్నీ గూడా వార్నింగ్ సిగ్నల్స్. ఇక్కడ వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే లెట్స్ హోప్ నాట్. కాకపోతే మీ పిల్లలు గాని ఎవరైనా వాళ్ళని ఎవరో టార్గెట్ చేస్తున్నారనుకోండి. అప్పుడు ఆ పిల్లలు ఎక్కువ మాట్లాడరు. వాళ్ళ రూమ్‌లో ఉంటారు. వాళ్ళు సొంతంగా బాధపడిపోతా ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేరు. ఆ టైంలో పేరెంట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ షుడ్ ఓపెన్ అప్. అందుకని మీరు డైలీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి, "ఏది నాన్న ఏమైంది బేటా నాతోటి చెప్పు" అని మాట్లాడించి, వాళ్ళతో మాట్లాడించి, "ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? నీకెవరేమన్నా సెక్స్టార్షన్ అంటాం ఇవాళ రేపు. నీ బట్టలిప్పేసేయి, వీడియో తీసేసినాను ఇది నేను బయట పెట్టేస్తా" ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఫస్ట్ పిల్లలు పేరెంట్స్‌ని నమ్మాల. వాళ్ళ ఎడ్యుకేటర్స్, వాళ్ళ టీచర్స్‌ని నమ్మాల. అది చానా ఇంపార్టెంట్. అప్పుడు కొంచెం ధైర్యం వస్తది. పర్వాలేదులే మా మమ్మీ, డ్యాడీ ఏమనుకోకపోతే వాళ్ళే నాతోటి సపోర్ట్ చేస్తున్నారు, ధైర్యంగున్నారంటే వాళ్ళకొక ధైర్యం వస్తది. అందుకే ఆ మానసిక ధైర్యం అనేది ఎమోషనల్ సపోర్ట్ అనేది యాస్ ఎ పేరెంట్, యాస్ ఎ ఎడ్యుకేటర్ మీరివ్వాలి వాళ్ళకి. సెకండ్ ఇక్కడేంటి వీళ్ళు వేరే వాళ్ళని ఎవరైనా బాధ పెడుతున్నారనుకోండి, ఎక్కువ ఫోను మీద ఉంటారు. ఎక్కువ పిచ్చి పిచ్చిగా ఎక్కువ నవ్వుతుంటారు. చాలా సడెన్‌గా సంతోషం వస్తుంటది. ఇవన్నీ గూడా వార్నింగ్ సైన్స్ అండి. ఇవన్నీ 100% కాదండి. మళ్ళా చెప్తున్నాను. ఇవన్నీ ఇండికేటర్స్ అరౌండ్ 70-80% వరకు. అందుకే మీకు తెలుసుకోండి. ఇవన్నీ క్లియర్‌గా నేనిక్కడ పెట్టాను. మీరు చూసుకోవచ్చు. మీరు నెమ్మది గూడా చూసుకున్న తర్వాత మీరు రిఫర్ చేసి మాట్లాడొచ్చు. ఈ సైబర్ బుల్లింగ్ వార్నింగ్ సైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ లింక్ కూడా ఇచ్చాను. మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత కమింగ్ టు సూసైడ్ అండి. సూసైడ్ అంటే ఇట్స్ ఎ క్రై ఫర్ హెల్ప్. అక్కడ మనం సూసైడ్ అంటే ఏదో గీజీస్ అనేసి అనుకోకండి. అందుకే ఇక్కడ చాలా ప్రతి ఒక్క స్కూల్ గాని, ప్రతి ఒక్క కాలేజ్ గాని వాళ్ళు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటంటే బీఫ్రెండింగ్ స్కిల్స్ అంటారు.
బీఫ్రెండింగ్ స్కిల్ అంటే ఏంటండి? ఎప్పుడైతే మీ పిల్లల్ని వాళ్ళు చెప్తుంటారో వాళ్ళ బాధలు గాని, ఏదైనా ఉన్నప్పుడు ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు జడ్జ్ చేయకండి. ఎంపథైజ్ చేయండి. సింపథైజ్ కాదు. అంటే పాపం వాళ్ళకి ఆ ఏజ్‌లో వాళ్ళ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. వాటెవర్ బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళతోటి ఫస్ట్ జడ్జ్ చేయకుండా వినడం స్టార్ట్ చేయండి. లిస్టెనింగ్, యాక్టివ్ లిస్టెనింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళతో వింటారో మీరు అప్పుడు వాళ్ళకి మీకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఒక నమ్మకం. దాని తర్వాత ఏం చేయాలి? ఏం కరెక్షన్స్, మెజర్స్ ఏం చేయాలో సొంతంగా కూర్చొని ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసి చేయొచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక్కడేమని తెలుసుకోవాలంటే చాలా మందికి తెలీదంటే కౌన్సిలర్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అంటారు. ఎవరు వీళ్ళు? సైకియాట్రిస్ట్ అనే వ్యక్తి ఎవరంటే ఎండీ చదివి, సైకియాట్రీ చదివి వాళ్ళు మెడికల్ ఇంటర్వెన్షన్ తోటొస్తారు. వాళ్ళు చేయొచ్చు. వేరే వాళ్ళు చేయడానికి ఉండదు. సైకాలజిస్ట్ అనే పర్సన్ ఎవరంటే వాళ్ళకి కౌన్సెలింగ్ టెక్నిక్స్ అన్నీ తెలుసు. వాళ్ళు ఎలా చేయాలి వాళ్ళు అడ్వైస్ ఇస్తారు కౌన్సెలింగ్‌లో. బీఫ్రెండింగ్ అనేవాళ్ళు ఎవరండి? బీఫ్రెండింగ్ అనేవాళ్ళు జడ్జ్‌మెంట్ చేయరు. అడ్వైస్ అస్సలు ఇవ్వరు. ఇది 3 లెవెల్స్ ఉంటాయి మన సైకాలజీలో. బిఫ్రెండింగ్, నో గివింగ్ అడ్వైస్, నో జడ్జ్‌మెంట్ అట్ ఆల్. నెక్స్ట్ సైకాలజిస్ట్ అండర్‌స్టాండ్స్ ద పర్సన్, కౌన్సెలింగ్ చేయొచ్చు, అడ్వైస్ ఇవ్వచ్చు. దాంతో కరెక్ట్ ప్రొఫైల్ షీట్ ఉంటది. ఆ ప్రొఫైల్ షీట్‌ని సైకియాట్రిస్ట్‌కి రిఫర్ చేస్తారు. సైకియాట్రిస్ట్ ఏం డిసిషన్ తీసుకుంటారంటే లేదండి ఈ పర్టిక్యులర్ వ్యక్తికి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం. ఇది 3 లెవెల్స్ అండి. ఇది తెలుసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని కౌన్సిలర్ అని అనకండి. అడ్మిషన్ కౌన్సిలర్, ఈ కౌన్సిలర్ అని రాంగ్ డెసిగ్నేషన్స్ ఇస్తాం మనం చాలా మటుకు. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి. కౌన్సిలర్ వేరే, సైకాలజిస్ట్ వేరే, సైకియాట్రిస్ట్ వేరే, బీఫ్రెండర్ వేరే. బీఫ్రెండర్ అనేది ఎనీబడీ క్యాన్ బి ఎ బీఫ్రెండర్ అండి. మీకేమైనా ట్రైనింగ్ కావాలంటే మా స్వచ్ఛంద సంస్థ స్పాన్ ఉందండి. స్పాన్ నుంచి మేము ట్రైనింగ్ ఇస్తాము. హాస్టల్ వార్డెన్ నుంచి, వార్డ్ బాయ్స్ దగ్గర నుంచి, మీ టీచర్స్‌కి, ఫ్యాకల్టీకి, ప్రిన్సిపల్ ఎనీబడీ వి గివ్ ట్రైనింగ్ ఫర్ దెమ్. ఎస్పెషల్లీ డ్రైవర్స్ బసెస్‌లో మీరు స్కూల్ బసెస్, కాలేజ్ బసెస్‌లో ఉంటారు. ఎందుకంటే డైలీ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మీకు ఇక్కడ చెప్తున్నాను. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఎప్పుడైతే వార్నింగ్ సైన్స్ ఇస్తారో డిప్రెషన్‌లో ఉన్నప్పుడు గాని, లోపలికెళ్ళిపోతారు. క్లోజ్డ్ అయిపోతారు. దే డోంట్ ఓపెన్ అప్ అట్ ఆల్. "ఏమైంది నాన్న చెప్పు. ఒక లొకేషన్ చేంజ్ చేయండి. బయటకెక్కడో తీసుకెళ్ళండి. ఏదో హోటలో, టీయో, కాఫీ, ఐస్ క్రీమో తినడానికి తీసుకెళ్ళి, ఏమైంది చెప్పు. వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్?" ఇది ఓపెనింగ్ లైన్స్. "వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్ విత్ మీ?" నాతోనేమైనా షేర్ చేయాలనుకుంటున్నావా? సరే నాతోటి చెప్పు. బట్ ఈ నంబర్ ఒకటుంది. మాట్లాడుకుంటే మాట్లాడుకో. 144416 అది చేసినా కూడా యూ హావ్ రియల్లీ హెల్ప్ దట్ పర్టిక్యులర్ చైల్డ్. వార్నింగ్ సైన్స్ ఏంటి? చెప్పాను గదండీ! ఫస్ట్ థింగ్ వాళ్ళ మీద వాళ్ళకి నెగెటివ్ ఇమేజ్ ఒచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళని ఎవరో బాడీ షేమింగ్ చేస్తారు. "నువ్వు దుబ్బగున్నావు, సన్నగున్నావు, నల్లగున్నావు, పొట్టిగున్నావు" ఇవన్నీ బాడీ షేమింగ్. చాలా డేంజరస్ హాబిట్స్. మన సొసైటీలో ఎక్కడ పడితే అక్కడ చేస్తూనే ఉంటారు ఇవి. కాబట్టి ఇది చాలా చాలా తట్టుకునే ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉండాలి పిల్లల్లో. దాంతో అలోన్ అయిపోతారు. దాని తర్వాత సడెన్‌గా వాళ్ళకి ఏదో సూసైడ్ కత్తియో, బ్లేడ్సో ఏదో దొరుకుతాయి చంపుకోవడానికి వాళ్ళ మూడ్ బాలేనప్పుడు. వాళ్ళ మూడ్ ఎట్లా ఉంది? ఇరిటేటింగ్ ఉందా లేదా? ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్‌తో సంబంధించింది కాబట్టి డోంట్ లింక్ డైరెక్ట్‌లీ టు సూసైడ్. నేను ఇవన్నీ కాకుండా ఊరికే చావు గురించి మాట్లాడుతున్నా. బతకాలని లేదు, చావాలని ఉంది. ఇవన్నీ ఎమోషనల్ వైఫై టవర్ ఎవరైతే వింటున్నారో జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత సబ్‌స్టెన్స్ అబ్యూస్ ఈ డ్రగ్స్ అని చెప్పాను గదండీ ఇందాకనే. ఇవన్నీ జేయడము. అండ్ సూసైడ్ థ్రెట్స్ ఇవ్వడం. నేను చచ్చిపోతా. నేను ఎలక్ట్రిక్ పోల్ మీద నేను పోల్ మీదకి ఎక్కి దుంకేస్తా. ఇవన్నీ చెప్తుంటారు బిహేవియర్. ఇవన్నీ రిస్కీ బిహేవియర్స్ అంటాం. ఇవన్నీ తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి మనం. రిస్క్ తప్పకుండా ఫ్యాక్టర్స్ చెప్పాను గదండీ! ఇక్కడ ప్రీవియస్ సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుంటారు. డ్రగ్ అబ్యూస్ ఉండొచ్చు. సడెన్‌గా ఏమైనా యాక్సిడెంట్ అయ్యి డిసెబిలిటీ రావచ్చు. లేకపోతే వాళ్ళ క్లోజ్ ఫ్రెండో, లేకపోతే వాళ్ళ క్లోజ్ కజినో ఎవరో చచ్చిపోవడం ఫ్యామిలీ మెంబర్. దాంతోటి చానా ఇంపాక్ట్ పడుతుంది కొంతమందికి. కొంతమంది వాళ్ళ తాతయ్య, నానమ్మ, అమ్మమ్మకి చానా అటాచ్డ్ ఉంటారు. సడెన్‌గా వాళ్ళు పోగానే చాలా బాధపడతారు. దాని తర్వాత ఎక్స్‌పోజర్ ఇది ఎక్కువైతుందండి వాళ్ళకి. బుల్లింగ్ బిహేవియర్, ర్యాగింగ్ ఎక్కువ జరుగుతుంది. స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ వరకు ఇష్టం వచ్చినట్టు ర్యాగింగ్ చేస్తున్నారు. దాంతో అమ్మాయిలు బయటకెళ్తేనేమో అంతా చూస్తున్నారు కదా! ఈవ్ టీజింగ్ అవన్నీ కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ అక్కడ పట్టుకోవడం, ముట్టుకోవడం అమ్మాయిల్ని అది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక మెంటల్ హెల్త్ కండిషన్ దెబ్బతీస్తది ఆ ఇండివిడ్యువల్‌ని. అది బాయ్ అయి ఉండొచ్చు, గర్ల్ అయి ఉండొచ్చు. దాని తర్వాత ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ చనిపోతే, క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే కూడా చాలా ఇమ్మీడియేట్‌గా డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కాకుండా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్. ఈ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, లవ్ అఫేర్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీకు అందరికి తెలిసిందే లేదని కాదు. కాకపోతే మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రేపు కొత్తయి వచ్చినాయి. కొత్తయేంటంటే సిట్యుయేషన్‌షిప్ అనేసి అంటున్నారు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటున్నారు. నేను పెళ్లి చేసుకోను అసలు అని చాలా మంది పేరెంట్స్ బాధపడుతున్నారు పిల్లల గురించి. ఎందుకు చేసుకోను పెళ్లిలంటే నాకొద్దు అవసరం లేదు. నేను లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటా అంటున్నారు. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చింది ఎల్‌జీబీటీక్యూ అంట. ఎల్‌జీబీటీక్యూ అంటే ఏంటంటే ఎల్ అంటే లెస్బియన్ అంటే ఒక ఆడ వ్యక్తి ఇంకొక ఆడ వ్యక్తితోటి పండుకోవడం. ఓకేనా?
గే అంటారు. ఒక మేల్ స్లీపింగ్ విత్ అనదర్ మేల్. ఒక మగ వ్యక్తి ఇంకొక మేల్ తోటి పడుకోవడం. గే. బైసెక్షువల్ అంటే వాళ్ళు మేల్ ఉండొచ్చు. ఇంకొక ఫీమేల్ తోటి కూడా పండుకోవచ్చు. వాళ్ళు ఇంకొక మేల్ తోటి కూడా పండుకుంటారు. అట్లనే ఒక ఫీమేల్ ఇంకొక ఫీమేల్ తో కూడా పండుకోవచ్చు. ఇంకొక మేల్ తోటి కూడా పండుకోవచ్చు. వాళ్ళని బైసెక్షువల్స్ అంటారు. అంటే ట్రాన్స్‌జెండర్స్. హిజ్రాస్ వీళ్ళంటారు గదా! వాళ్ళని. ఇవన్నీ గాకుండా క్వీర్ అంటాం. ఇవన్నీ కాకుండా అయి చానా వచ్చినాయి. క్వీర్ అంటే ఏంటి? పుట్టింది ఒక జెండర్‌లో వాళ్ళు తయారవ్వడం, చేయడం, బతకడం అంతా ఇంకొక జెండర్ లాగా బతుకుతారు. కాబట్టి ఇవన్నిటికి ఏం డిసీజ్ కాదండి. ఇదేమి కొండ దొర శాపం, కొండ చేసే తంత్రాలు, మంత్రాలతోటి పోయేది కాదు. ఇట్స్ ఎ చాయిస్. నేచర్ హాస్ గివెన్ దెమ్ ఎ చాయిస్. అది దాన్ని మనం గౌరవించాలా, రెస్పెక్ట్ చేయాలి. ఒకళ్ళకి యాపిల్ ఇష్టం, ఒకళ్ళకి ఆరెంజ్ ఇష్టం. కాకపోతే ఇది పార్ట్ ఆఫ్ నేచర్ అండి. ఇది ఎప్పటినుంచో తరతరాలుగా ఉన్నది. అన్ని పెద్ద పెద్ద సూత్రాల్లో కూడా రాసిపెట్టుంది. ఇది కొత్తది కాదు. ఇదేం వెస్టర్న్ ఇన్‌ఫ్లూయెన్స్ ఏం కాదు. కొంతమంది సమాజంలో కొంతమంది మాట్లాడతారు. అదేం కాదు. ఇది ఎప్పటినుంచో ఉన్నాయి. మన కామసూత్ర అన్నిట్లో కూడా రాసిపెట్టుంది ఇవన్నీ. సో, కాబట్టి డోంట్ సే దిస్ ఇస్ వెస్టర్న్ ప్రాబ్లమ్ గాదు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అర్థం చేసుకోవాలి. ఎంపథైజ్ చేయాలి. డోంట్ బి జడ్జ్‌మెంటల్. దట్ ఈస్ వాట్ మనం చెప్తున్నాం ఇక్కడ. దాని తర్వాత యాక్షన్ ఏం చేయాలి గ్రౌండ్‌లో? ఫస్ట్ థింగ్ ఈస్ ఎనీబడీ ఈస్ గెట్టింగ్ త్రూ డ్రగ్స్ గాని, సూసైడ్ గాని, డిప్రెషన్‌లోకెళ్ళడం గాని, సైబర్ క్రైమ్‌లో ఎఫెక్ట్ అయితే ఫస్ట్ అడగండి. ఏంటి? నేను నిన్ను చూస్తున్నాను రెగ్యులర్‌గా. ఐయామ్ అబ్జర్వింగ్ యూ. నువ్వు సరిగ్గా ఓపెన్ అప్ అవుతలేవు. ఇంతకు ముందులాగా లేవు నువ్వు. నాతోటి ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నావా? ఆస్క్. దాని తర్వాత బీ దేర్. చెప్పేటప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫోన్‌లు చూడకండి. వాట్సాప్‌లు గాని, సోషల్ మీడియా చూడకండి. వాళ్ళతోటి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అటెన్షన్ ఇయ్యకపోతే ఓకే. నా ప్రాబ్లమ్ నీకు ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పను. నేను మాట్లాడను. నెక్స్ట్ హెల్ప్ దెమ్ టు కీప్ సేఫ్. వాళ్ళని సేఫ్‌గా పెట్టడం ఇంపార్టెంట్. ఏమైంది చెప్పు? ఎవరైనా అబ్యూజ్ చేసారా? ఏమన్నా అయిందా? ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కూడా చాలా జరుగుతుంటది. మీకు తెలిసే ఉంటది. దాని తర్వాత హెల్ప్ దెమ్ కనెక్ట్ విత్ యూ. ఫస్ట్ థింగ్ కనెక్షన్ అండి. కరెక్షన్ తర్వాతొస్తది. అందుకే నేను ఈ వీడియో టైటిల్ గూడా పెట్టింది అందుకే కారణం. హెల్ప్ దెమ్ కనెక్ట్. కనెక్ట్ విత్ ద కిడ్స్. కనెక్ట్ విత్ ద పేరెంట్స్. కనెక్ట్ విత్ ద స్టూడెంట్స్. దాని తర్వాత ఏమైనా జరిగింది దాంతో ఫాలో అప్ చూద్దాం. ఏం జేయాలో, ఎట్లా జేయాలో, ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పిల్లల్ని షేమింగ్ చేయడం, నువ్వు దొబ్బగున్నావు, సన్నగున్నావు, నల్లగున్నావు ఇవన్నీ గూడా జరుగుతున్నాయండి చాలా. అందుకే ఇక్కడ నేను చెప్పాను స్టేట్ ద ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళని మాట్లాడేటప్పుడు గూడా ప్రేమతోటి పలకరియండి. ఏమైంది నాతోటి షేర్ చేస్తావా? చెప్పు. ఏం చెప్పు. ఇద్దరం కలిసి మాట్లాడదాం. దాని తర్వాత సెర్చ్ హిస్టరీ ఫోన్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని సెర్చ్ హిస్టరీ చేయండి. ట్రస్ట్ యువర్ చైల్డ్. మీ పిల్లల్ని నమ్మాలి. చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలే ఉండొచ్చు, మీ స్టూడెంట్సే ఉండొచ్చు వాళ్ళని నమ్మాలి. బీ అసర్టివ్ అండ్ డోంట్ బీ ఎమోషనల్. 99% ఆఫ్ ఇండియన్ పేరెంట్స్ ఆర్ ఎమోషనల్. దే ఆర్ నాట్ అసర్టివ్. కన్వర్జేషన్ స్టార్టర్స్, ఐస్ బ్రేకర్స్ అంటే ఏంటి? దానికి ఏంటి సైబర్ బుల్లింగ్ గాని ఏదున్నా వాళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా చెప్పాలి. ఏమంటే నేను నిన్ను చూస్తున్నాను. నీ బిహేవియర్‌లో చాలా చేంజెస్ వచ్చినాయి. వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్ విత్ మీ? నీకేమైనా సూసైడల్ ఫీలింగ్స్ అనిపిస్తుందా? నీకు ప్రెషర్ తట్టుకోలేకపోతున్నావా? నేనేమైనా హెల్ప్ చేయొచ్చా? వుడ్ యూ లైక్ టు షేర్ అంటే వాళ్ళు డెఫినైట్‌లీ ఓపెన్ అప్ అవుతారండి. 90% ఆఫ్ ద చిల్డ్రన్ విల్ డెఫినైట్‌లీ ఓపెన్ అప్. ఎందుకంటే మీతోటున్న కంఫర్ట్ వేరే ఎవ్వరితోటి ఉండదు వాళ్ళకి. అంటే మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు కజిన్ ఉండొచ్చు, పేరెంట్ ఉండొచ్చు, ఫ్రెండ్ ఉండొచ్చు. మీరేమన్నా సస్పెక్ట్ చేస్తే వాళ్ళలో డ్రగ్స్ హ్యాబిట్ గాని, సూసైడల్ గాని, డిప్రెషన్ ఇష్యూస్, సైబర్ క్రైమ్ తోటేమైనా ఎఫెక్ట్ అయితే, "ఏమైంది చెప్పు నేను మాట్లాడతా" అని మీరు చెప్పాలి. ఇక్కడే అందుకే నేను చెప్పాను కదా 2 మినిట్ రూల్. ఈ 2 మినిట్ రూల్ కంపల్సరీ ఫాలో కావాలండి. 2 మినిట్ రూల్ అంటే ఏంటి? 2 మినిట్ రూల్ ఏంటంటే ఫస్ట్ మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత, "ఏయ్! నేను నిన్ను చూస్తున్నా చానా రోజులు నువ్వు ఏదో సరిగ్గా లేవు. నాతోటి ఏమైనా మాట్లాడదామా? దా మనం అటెళ్లి మాట్లాడదాం" అని చెప్పి ఎక్కడో తీసుకెళ్దామా ఐస్ క్రీమో షాప్‌కో ఎక్కడో తీసుకెళ్ళి ఇమ్మీడియేట్‌గా డోంట్ ఆస్క్ దెమ్ టు ఓపెన్ అప్. లెట్ దెమ్ టేక్ దేర్ టైమ్. టైమ్ పట్టిన తర్వాత వాళ్ళు ఓపెన్ అయితారు. నెక్స్ట్ చేసేసిన ఒక గ్రేట్ మిస్టేక్ చేసేది చాలా మంది. నేను నీ ఏజ్‌లో ఉన్నప్పుడు ఇట్లా లేకుండే, మా కాలంలో ఇట్లా లేదు. మేము ట్యూబ్ లైట్ కింద కూర్చొని చదువుకున్నాం. 3 కిలోమీటర్లు పోయినాము. ఇవాళ రేపు పిల్లలు ఏమంటారు దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ డాడ్. దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ మామ్ అంటారు. అది మీ ప్రాబ్లమ్. నాకు మంచి నాన్న దొరికిండు. నీకు మంచి నాన్న దొరకాలి. మన తాత వేస్ట్ అంటాడు. సో ఇవన్నీ కామెంట్స్ చానా ఇన్నాం. నేనే కాదు నాలాంటి వ్యక్తులు చాలా మంది విన్నారు. మా స్వచ్ఛంద సంస్థలు చాలా ఎక్కడైతే అందరూ పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇది అవును. కామన్ వినడం. మేము మా కాలంలో ఇట్లా లేకుండే అనగానే పిల్లలు ఇమ్మీడియేట్ రెస్పాన్స్ అయ్యి నాకేం చేసేదని ఈ కాలంలో ఎట్లుండే. అందుకే ఇవన్నీ కూడా కొంచెం హెవీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా, పొలైట్‌గా మాట్లాడాలి. ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ తోటి ఎలా మాట్లాడతారో చెప్పు నాన్న ఏమైంది? అరే బోలో యార్ క్యా హువా అని అంటారు. అట్లనే వీళ్ళని కూడా చెప్పాలి. యార్ అనకపోయినా పర్వాలేదు. ఏమైంది నాన్న చెప్పు. ఆ కంఫర్ట్ జోన్ వాళ్ళకివ్వాలి. ఇయ్యకపోతే వాళ్ళు ఓపెన్ గారు. నెక్స్ట్ కమ్స్ పియర్ ప్రెషర్. ఈ పియర్ ప్రెషర్ అనేది 2 రకాలు. ఒకటి పేరెంట్స్‌కి ఒక పియర్ ప్రెషర్ ఉంటది. పిల్లలకి ఒక పియర్ ప్రెషర్ ఉంటది.
పేరెంట్స్‌కున్న పీర్ ప్రెషర్ ఏంటి? అరే! మా పిల్లోడు ఈ స్కూల్‌లో చదువుతలేడు, ఈ కాలేజ్‌లో చదువుతలేడు, ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతలేడు, ఈ కోచింగ్ సెంటర్ పోతలేడు. లేకపోతే వాడికి రాదు. ఏమైతది? ఇంజినీరింగ్, మెడిసిన్ తప్ప వేరే కోర్సులు లేవా? వేరోళ్ళందరూ బతుకుతలేరా? అందుకే మీకున్న పీర్ ప్రెషర్ పిల్లలకి ట్రాన్స్‌ఫర్ చేయకండి ప్లీజ్. దండం పెడతా సార్, మేడమ్. మీకేదో పీర్ ప్రెషర్ ఉంటది. మీ ఆఫీస్‌లో మీ కొలీగ్ ఏదో చెప్తాడు. దాన్ని పట్టుకొనొచ్చి పిల్లల మీద రుద్దకండి. ఒక లైవ్ కేస్ జరిగింది మాకు. మంచిగా పిల్లలు ఒక స్కూల్‌లో మంచిగా చదువుకుంటుంటే సడెన్‌గా వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఏదో ఒక ఆఫీస్‌లో పోతే, "అరే! మీ పిల్లలు ఈ పర్టిక్యులర్ స్కూల్‌లో చదువుతలేరా? ఈ కోచింగ్ సెంటర్ పోతలేరా?" అని తీసుకొచ్చి వేరే ఉన్న మంచి స్కూల్‌లో చదివి తీసుకొచ్చి వేరే స్కూల్‌లో ఏసిండు. ఆ వేరే స్కూల్‌లో ఆ టీచర్ చెప్పేది పిల్లలకి అర్థం కావట్లేదు. వాళ్ళ భాష వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళ భాష వాళ్ళకి అర్థం కాదు. ఇది పియర్ ప్రెషర్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్. ఇవన్నీ కాకుండా పిల్లల మీద ప్రెషర్ ఏముంటది? పియర్ ప్రెషర్. "నీ ఫోన్ వాడతలేవా? నువ్వు నా గ్రూప్‌లో లేవా? నువ్వు నా ఫేవరెట్ యాక్టర్ ఫ్యాన్ కాదా? నువ్వు నీ దగ్గర ఉన్న ఫోన్ నా దగ్గర ఫోన్ కంటే ఎక్కువ. నా దగ్గర ఉన్న యాప్ నీ దగ్గర కంటే ఎక్కువ." ఇవన్నీ పియర్ ప్రెషర్స్ వస్తాయి పిల్లలకి. ఆ పియర్ ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనేదే పేరెంట్‌కి ఒక మెయిన్ లక్ష్యం. దట్స్ ఎ ఛాలెంజ్. రకరకాల పియర్ ప్రెషర్స్ ఉన్నాయి. "అరే! డాడీ వాడి దగ్గర ఐఫోన్ ఉంది. నాకు ఐఫోన్ కొని." మన ఇన్‌కమ్ లెవెల్ ఎంత? వాళ్ళ ఇన్‌కమ్ లెవెల్ ఎంత? నీకిప్పుడు ఈ ఏజ్‌లో ఐఫోన్ ఎందుకు? నాకు ల్యాప్‌టాప్ ఇస్తావా లేదా? మీరు ప్రెషరైజ్ చేస్తారు. బ్యాలెన్స్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తారు. దానికే పేరెంట్స్ షుడ్ బి స్ట్రాంగ్. పేరెంట్స్ తిట్టి కొట్టడం తోటి గాదు. కంటి చూపుతోటి కంట్రోల్ చేయాలి. మాటలు మాట వాక్యంతోటి కంట్రోల్ చేయాలి. వాళ్ళకి అర్థమైపోవాలి పిల్లలకి. అరే! లేదు, బెత్తం పెట్టి కొట్టే రోజులు పోయినాయి. ఒక గొంతు, ఒక వాయిస్, ఒక కంటి చూపుతో కంట్రోల్ చేసే లెవెల్ రావాలి. ఇవన్నీ కాకుండా పిల్లలు బాధపడుతున్నప్పుడు, ఎమోషనల్‌గా ఉన్నప్పుడు, "ఏం నాయనా చెప్పు ఏమైంది? వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్ విత్ మీ" అని మంచిగా కూర్చోబెట్టి మాట్లాడించాలి వాళ్ళని. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే లెక్చరర్స్, టీచర్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ మీరు ఒక జెండర్ ఉండి అపోజిట్ జెండర్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక సేమ్ జెండర్ పర్సన్‌ని కూర్చోబెట్టుకోండి. ఫర్ సేఫ్టీ సేక్. ఇవాళ పిల్లలు ఎక్స్‌ట్రీమ్‌లీ మానిప్యులేటర్స్ ఉన్నారు. అందుకే మీరు ఇరుక్కోకూడదు. మీరు మంచి చేయడానికి పోయి మీరు ఇరుక్కోకూడదు. అందుకే నేను చెప్తున్నాను. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, మీరొక సార్ ఉన్నారు. మీ క్లాస్‌లో ఒక అమ్మాయి ఏదో సమ్ ప్రాబ్లమ్‌లో ఉంది. ఏమమ్మా దా కూర్చొని మాట్లాడు. మీరిద్దరు కూర్చొని క్లాస్ రూమ్‌లో మాట్లాడకూడదు. మీరు ఇంకొక మేడంనన్నా పిలవాలా, కూర్చోబెట్టి ఇంకొక మేడం సేమ్ జెండర్, అమ్మాయి జెండర్ ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో, ఆ అమ్మాయి కూర్చున్నప్పుడు ఇంకొక లేడీ లెక్చరర్‌ని తీసుకొచ్చి మీ ఇద్దరు కలిసి ఆ పిల్లని బీఫ్రెండింగ్ చేయాలి. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ లేడీ ఆల్సో. లేడీ టీచర్ ఉంటది. మేల్ బాయ్ ఏదైనా అన్నాడనుకోండి, ఇంకొక మేల్ సార్‌ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు చేయాలి. ఎందుకంటే అది మీ సేఫ్టీ గురించి నేను చెప్తున్నా. ఇవాళ రేపు మీకు తెలుసు కదా! ఫోటోలు, వీడియోలు ఏమేమో పెట్టేస్తారు పిల్లలు. దాని తర్వాత మీరు ఇరుక్కుంటారు. మీ కెరియర్ ఇదైపోతుంది. అందుకే మీరు మంచి చేయడానికి పోయి మీరు ఇరుక్కోకూడదు. అదే ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇక్కడ. అందుకే ఈ పీర్ ప్రెషర్, అన్‌కూల్ అవ్వడం ఇవన్నీ గూడా చానా యాస్పెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకుందాం. ఇదే సేమ్ అండి చెప్తున్నాం గదా! ఇది లేదా నాదిది, నువ్వు నా ఫ్యాన్ కాదా? నువ్వు వాడి ఫ్యానా? నా ఫేవరెట్ క్రికెటర్ వీడు. నా ఫేవరెట్ సినిమా స్టార్ వీడు. మీ వోడు బేకార్. కులం మీద, మతం మీద, ప్రాంతం మీద, ఈ సినిమా స్టార్‌లు, స్పోర్ట్స్ స్టార్స్ మీద ఇవన్నీ వాళ్ళని డౌన్ చేయడానికి ట్రై చేస్తారు. బాడీ షేమింగ్ చేస్తారు. నువ్వు నల్లగున్నావు, దబ్బగున్నావు, సన్నగున్నావు, పొట్టిగున్నావు, ఎక్కిరియడం, వాళ్ళకొక పేర్లు పెట్టడం ఇవన్నీ గూడా బాడీ షేమింగ్ కిందొస్తాయి. సో, జాగ్రత్తగుండాల. పిల్లలకి ఏం చెప్పాలంటే నువ్వు చేసినందుకు ఇంకొక వ్యక్తి చచ్చిపోతే గాని, వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఆ కేసు నీకు ఇరుక్కుంటది. నీ కెరియర్ అంతా ఫినిష్. అది జాగ్రత్త పడమని చెప్పాలి పిల్లలకి. అది మన బాధ్యత. పెద్దలు చెప్పాల్సిందే ఇది కంపల్సరీ. అందుకే ఈ ఎక్స్ ప్లాన్ ఎందుకు అంటున్నానంటే, పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎట్లా ఎగ్జిట్ అవ్వాలో. కొన్ని గ్రూప్స్ ఉంటారు. కొంతమంది పిల్లలు అట్లాంటోళ్ళు ఉంటారు. అందరి పిల్లలు మంచిగుంటారు అనేసి అనను. కానీ మన పిల్లల్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? మనం వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వాలి? వాళ్ళకి ఎలా చెప్పాలి? వాళ్ళు ఎక్కడైనా పార్టీలో ఉన్నారు ఏదైనా ఉంటే అప్పుడు మీరు మీరు ముందే మాట్లాడుకోవాలి. రెడ్ ఫ్లాగ్ అంటే ఏంటి? జీపీఎస్ ఆన్ చేసి ఎళ్ళాలి. వాళ్ళు ఏ పార్టీ పార్టీకైనా ఎళ్ళనియండి. ఆ ఆ పార్టీలో పార్టీలో వాళ్ళు అన్‌కంఫర్టబుల్ ఉన్నారనుకోండి, రెడ్ ఫ్లాగ్ వాట్సాప్ మెసేజ్ పెడితే డ్యాడీ ఏం చేయాలి ఇమ్మీడియేట్‌గా డ్యాడీయో, మమ్మీయో ఫోన్ చేసి ఏం చేస్తున్నావు? ఫేక్ తిట్టుడే. ఏం చేస్తున్నావు అక్కడ? అన్నాడు, మా డ్యాడీ తిడుతుండు ఇంటికెళ్ళిపోవాలి. మా మమ్మీ తిడుతుంది నేను వెళ్ళిపోవాలి. సంథింగ్. వాళ్ళకొక ప్రొటెక్షన్ మెకానిజం మీ ఇద్దరు చెప్పాను కదా! డిజిటల్ అగ్రీమెంట్‌లో పెట్టుకోవాలి. ఆ అగ్రీమెంట్‌లో పెట్టుకో. నీకెప్పుడు ఏం ఎమర్జెన్సీ నీకు పంపిస్తారు. పంపిస్తున్నా కదా! బర్త్‌డే పార్టీ. నీకక్కడ అన్‌కంఫర్టబుల్ అనిపిస్తే చెయ్యి. నువ్వు దయచేసి ఈ పార్టీ పార్టీస్‌కెళ్ళడం చేసేటప్పుడు ఏం చేస్తారు, అక్కడ డ్రగ్స్ డ్రగ్స్‌లో గూడా ఏదో డ్రింక్స్‌లో ఏదో కలిపేస్తారు. పిల్లలకేమో అయితది. అయిన తర్వాత 3 మంత్స్‌లో ప్రెగ్నెంట్ అయితారు. వాళ్ళకి తెలీదు. ఇవన్నీ జరుగుతున్నాయి. స్పైకింగ్ ద డ్రింక్స్ అంటారు ఇవన్నీ. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మన అమ్మాయిని మనం కాపాడుకోవాలి. ఉట్టి అమ్మాయికి కాదు అబ్బాయిలు కూడా జరుగుతున్నాయి ఇవి. సో, దయచేసి అందరూ మేల్కోండి. తెలుసుకోండి. నాకు తెలిసినంత నాలెడ్జ్ మేమేమైతే హ్యాండిల్ చేస్తున్నామో మా స్పాన్ టీమ్ వాళ్ళందరూ కూడా ఏం హ్యాండిల్ చేస్తున్నాం మేమందరం షేర్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్. ఆ షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను అంతే. కాకపోతే కొంచెం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా పెట్టి చేస్తున్నాను. కాబట్టి పిల్లల్ని కాపాడుకోవడం అనే బాధ్యత ఫస్ట్ పేరెంట్స్ అండి.
నేను స్కూల్‌కి పంపించేసిన, స్కూల్‌లోనే ఎక్కువ ఉంటాడని స్కూల్‌ని మేనేజ్‌మెంట్ చేయకండి. వాళ్ళ మీద కాదు ప్రెషర్. అన్ని స్కూల్స్ మంచిగానే ఉంటాయండి. అన్నీ మంచిగానే చేస్తాయి. పిల్లలకి ప్రెషర్ ఇచ్చే స్కూల్ ఉండకూడదు. పిల్లలు కంపల్సరీ సాయంకాలం ఇంటి నుంచి రాంగానే 4-6 కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వాడు క్రికెట్ ఆడతాడో, ఫుట్‌బాల్ ఆడతాడో, స్విమ్మింగ్ ఆడతాడో, బ్యాడ్మింటన్ ఆడుతదో అమ్మాయి వాళ్ళిష్టం. కానీ 4-6 బుక్స్ ముట్టుకోకూడదు. 6 తర్వాత రానియండి. 6 తర్వాత మీరే ఎళ్లి తెచ్చేసేయండి గ్రౌండ్‌కెళ్ళి ఏదైనా. కానీ ఎవ్రీ టైమ్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. సార్, మేడం వాళ్ళకి వదిలేయండి కొంచెం ఫ్రీ టైమ్. అంటే చూసాను చాలా మంది పేరెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తారంటే ఒక పేరెంట్ ఒక డామినెంట్ పేరెంట్ ఉంటారు. ఒకళ్ళు సబ్మిసివ్ పేరెంట్ ఉంటారు. ఆ అవును. డామినెంట్ పేరెంట్ బిహేవియర్ ఏమైతదంటే పిల్లల మీదకొచ్చేస్తది. వచ్చినప్పుడు ఆ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్ లాగా బిహేవ్ చేస్తారు. మంచిగా ఉంటే పర్వాలేదు. డామినెంట్ పేరెంట్ ఉన్నారనుకోండి, ఆడమే ఉన్నదనుకోండి, ఆమె పిల్లల మీద చేస్తే పిల్లలు కూడా వాళ్ళ మమ్మీ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్స్ వస్తాయి. సైకలాజికల్ ఇంపాక్ట్స్ పెరిగే పిల్లల మీద. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. అమ్మ, నాన్నకి ఏం గొడవలున్నా రూమ్‌లో తిట్టుకోండి, కొట్టుకోండి. రూమ్ బయటకి రాగానే అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇయ్యాల. నాన్న అమ్మకి రెస్పెక్ట్ ఇయ్యాలి. సింపుల్. మీ ఇద్దరి మధ్యల పడతలేదు. ఏదో వస్తున్నాయి. ఏం అభిప్రాయ భేదాలు ఏమున్నా గాని లోపల చేసుకోండి. పిల్లలకు తెలవకూడదు. పిల్లలకి యూ షుడ్ ఆల్‌వేస్ బి ద రోల్ మోడల్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు దయచేసి మీకు చెప్పేది ఇదే అండి. స్క్రిప్ట్ అంతా కూడా ఓపెన్‌గా ఉంది. మీరు చూసుకోవచ్చు. దీనితోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే అండి. ఒక పర్టిక్యులర్ ఆ! ప్లాన్ ఉండాలా, అగ్రీమెంట్ ఉండాలా పిల్లలతోటి. వాళ్ళు డ్రగ్స్ గాని, సైబర్ క్రైమ్ గాని, సూసైడల్ ఫీలింగ్, డిప్రెషన్ ఏదున్నా గాని దాన్ని డిసీజ్ కింద లెక్క చేయకండి. వాళ్ళకొక ఎమోషనల్ వామిట్ కావాలి. మనసులో ఉన్న బాధ ఇంకొకరితో చెప్పుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికేంటి చెవు నాన్ జడ్జ్‌మెంటల్ ఇయర్ ఉండాలి. నాన్ జడ్జ్‌మెంటల్ ఇయర్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు కూడా నాన్ జడ్జ్‌మెంటల్ ఇయర్ ఉండాలి. ఎంపథైజ్ చేయాలా. వాళ్ళ ఫీలింగ్స్ తోటి మాట్లాడాలి. అందుకే వాట్, వేర్, వెన్, వై, హౌ అబౌట్ ఫీలింగ్స్ ఓన్లీ. వాళ్ళ ఫీలింగ్స్ అది కక్కేస్తే దే విల్ ఫీల్ హ్యాపీ. ఇంకా పేరెంట్, టీచర్ కంటే ఇంకా వాళ్ళకంటే బెటర్ ఫ్రెండ్ ఎవరుంటారండి? మీకున్న ఎక్స్‌పీరియన్స్, మీకున్న నాలెడ్జ్ ఆ యంగ్‌స్టర్స్‌కి ఏముంటది? తెలీదు గదా! ఎక్కడైతే మనకు తెలీదో తెలుసుకుందాం. కొత్త కొత్త టర్మ్స్ వచ్చినాయి. కొత్తగా మాటలు మాట్లాడుతున్నారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటున్నారు. ఇమోజిస్ అంటూ మాట్లాడుతున్నారు. తెలుసుకుందాం తప్పేముంది? మనకు తెలుసుకున్నది తెలవడంలో ఇదేం లేదు గదా! అరే! నాకు తెలీదురా బాబు నేర్పి తప్పేం లేదు. ఇట్స్ గుడ్. గుడ్ టు బి హంబుల్. రైట్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. సో, చాలా మీరు ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. నా పేరు కె. అశ్విన్ కుమార్. నేనిచ్చేది సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్, మెంటల్ హెల్త్ వెల్‌నెస్ మనం ఇప్పుడే మాట్లాడాము. డ్రగ్ అబ్యూస్ అవేర్‌నెస్, సైబర్ క్రైమ్ అవేర్‌నెస్, పీఓఎస్‌హెచ్ పాష్ అంటాం. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ట్రైనింగ్స్, లేబర్ కోడ్స్ ట్రైనింగ్స్ కూడా నేను ఇస్తానండి. ఇన్స్యూరెన్స్ సర్వీసెస్ కూడా చేస్తాను. ఫ్రమ్ నేషనల్ ఇన్స్యూరెన్స్ అండ్ కేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్, ఎల్ఐసి కూడా చేస్తుంటాను. ఇది బేసికల్లీ నా మాడ్యూల్ అండి. సో, దట్ ఈస్ వై నేను ఇవాళ షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ నన్ను అడిగారు. ఏంటంటే, "ఏంటి సార్ ఎట్లా చేయాలా? మాకు అర్థమైతలేదు. మా పిల్లల్ని మేము ఎట్లా కంట్రోల్ చేయాలా? ఇది చేయాలనేసి." అది మన చేతిలో లేదు. మనం అర్థం చేసుకోవడం బెటర్. అందుకే ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క ఎడ్యుకేటర్‌కి వీడియో హెల్ప్ అయితుందని ఆశిస్తూ నేను ముగిస్తున్నానండి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.